Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను భానుశ్రీ. ఇక సుదర్శనం ప్రజెన్స్లో వస్తున్నటువంటి చిత్రం జై హో రామానుజ. అయితే ఈ సినిమా గురించి, సినిమా విశేషాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆల్సో. సో ది లయన్, డాక్టర్ ది లయన్ అనే చెప్పాలి. సో సాయి వెంకట్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? అంత హ్యాపీ. సో ఏంటి అసలు జై హో రామానుజతో మా ముందుకు రాబోతున్నారు, మరి జనాల్ని మెప్పిస్తారంటారా? జై హో రామానుజ సినిమా పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే భగవత్ రామానుజుల స్టోరీ బయోపిక్. ఓకే, మీరు ఈ మధ్యన చూశారు రామానుజ స్టాచ్యూ లాంచింగ్ హైదరాబాద్లో యా, చిన్నజీఆర్ స్వామి గారు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి అందరి చేతుల మీద అంత పెద్ద స్టాచ్యూ లాంచ్ అయ్యారు. అవును, అలా ఎయిర్పోర్ట్ దగ్గర అంత పెద్ద ఎత్తున స్టాచ్యూ రామానుజులు. అప్పటి వరకు రామానుజుల గురించి తెలియదు. సో రామానుజులు ఏంటి, అసలు రామానుజుల చరిత్ర ఎందుకు తీయాలి, ఏం అవసరం, ఎంతో మంది చరిత్ర ఉండగా రామానుజులదే ఎందుకు ఎందుకు చూరు అనేది అందరి డౌట్. మా ఆలోచన కూడా, మీ ఆలోచన. రామానుజులు 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. కులము లేదు, మతం లేదు, అందరూ సమానమే. అప్పటి వరకు దేవాలయాల్లో కేవలము రాజులకి, జమీందారులకు, బ్రాహ్మణులకు మాత్రమే ఎంట్రీ ఉండేది. మహిళలకు కూడా ఎంట్రీ లేదు. అప్పుడు ఈయన సమానత్వం అని పోరాటం చేసిన వ్యక్తి 11వ శతాబ్దంలో భగవత్ రామానుజులు. ఆయన భగవత్ స్వరూపులు, ఆదిశేషుని యొక్క అంశంలో జన్మించిన వ్యక్తి. శ్రీరంగం తమిళనాడులో ఒక అద్భుతం సృష్టించి శ్రీపెరంబూదులో జన్మించినా కూడా తమిళనాడులోనే ఆయనకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మీరు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దశావతారంలో ఫస్ట్ సీన్ వస్తుంది, నంబి సీన్. కమల్ హాసన్ అలా కట్టి పైకెచ్చి సముద్రంలో ఇస్తారు. అదంతా న్యాచురల్ స్టోరీ. అతను కమల్ హాసన్ ఆ రోజు నటించిన ఆ స్టోరీ ఏంటంటే రామానుజుల శిష్యుడు. ఆ స్టోరీ రామానుజుల్ని అప్పుడు అడుగుతుంటాడు ఆ రాజు, మీ రామానుజులు ఎక్కడ అనేది ఆ సీన్. అది ఆ సీన్ కంటిన్యూటీకి తీస్తున్నాం. అసలు రామానుజులు ఎక్కడ, ఎందుకు అడగాల్సి వచ్చింది దశావతారంలో అనడానికి ఎవరికి తెలీదు. ఎందుకు రామానుజులు ఎక్కడ అంటున్నాడు, బట్ దాని కంటిన్యూటీ లేదు సినిమా. సో అలాంటి ఒక కంటిన్యూటీ ఉండాలి. అసలు ఎందుకు రామానుజుల చరిత్ర తీయాలి, రామానుజుల గురించి ప్రజలకు ఎందుకు తెలియాలి, ఎందుకు ఆ రోజు దశావతారంలో ఒక సీను రామానుజుల పేరు చెప్పకపోతేనే, రామ రామ అనకపోతేనే సముద్రంలో విగ్రహాన్ని కట్టేసి పడేస్తాడు. నంబి అతని పేరు, రామానుజుల శిష్యుడు. అంటే కేవలము ఒక రామ అనకపోతేనే. సో ఆ సన్నివేశానికి కంటిన్యూటీ చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ నేను ఈరోజు తీయడం జరిగింది. ఇది కూడా చాలా పెద్ద గ్రాఫిక్స్ కానీ ఇది కానీ ఒక్క తెలుగులోనే కాదు. యాక్చువల్గా మొదట నేను తెలుగు అనుకున్న సినిమా. అదే అడుగుదాం అనుకుంటున్నాం. ఒక తెలుగులోనే అని చెప్పారు, మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో దాదాపు 8 లాంగ్వేజెస్ లో రాబోతోంది మూవీ. అయితే మొదట తెలుగులో అనుకున్నప్పుడు నిజం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువ రామానుజుల గురించి తెలియదు. అవును. కానీ అదే నేను చెన్నై వెళ్ళిన, తమిళనాడు వెళ్ళి, శ్రీరంగం వెళ్తే రామానుజులు నా పోస్టర్ చూసే నాకు పాదాభివందనాలు చేశారు. పోస్టర్ చూసి సాక్షాత్తు మీరు రామానుజుల్లా కనిపిస్తున్నారు, అదేంటి ఆయనే మళ్ళీ జన్మించాడా, ఇలాగా ఒక వైబ్రేషన్తో తమిళనాడులో ప్రతి ఒక్కరు పోస్టర్ నేను చూపిస్తే ఏంటిది, సాక్షాత్ రామానుజుల అవతారంలో మీరు జన్మించారు, సేమ్ ఫీచర్స్ ఉన్నాయి అని తమిళనాడులో నన్ను ఆదరించిన ఆదరణకు అప్పుడు అనిపించింది. ఒక తెలుగు కాదు, ఈయన ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి, తమిళనాడులో ఇంకా ప్రతి ఇంట్లో తెలిసిన వ్యక్తి. అలాంటి స్టోరీని పాన్ ఇండియా తీయాలి. ఎందుకంటే ఒక టైంలో దాదాపు 20-30 years బ్యాక్ కరుణానిధి ఎక్స్ సీఎం ఆఫ్ తమిళనాడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఇప్పుడున్న స్టాలిన్ ముఖ్యమంత్రి ఫాదర్, ఆయన రామానుజ స్టోరీని 1200 ఎపిసోడ్లు తీసి ఆయన ఛానల్లో ప్రసారం చేశాడు. ఆయన స్టోరీ రైటర్గా. అర్థమవుతుందా? ఇది మామూలు స్టోరీ కాదు. ఒక సీఎం లెవెల్లో ఉండి ఆయన ఆ రోజుల్లో ఈ స్టోరీ రాశాడంటే మామూలు విషయం కాదు. అది కూడా ఆయన చిత్రీకరణ చేసి వాళ్ళ ఛానల్లో ప్లే చేశారు తమిళ్లో.